ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు? నేను పల్లెటూరు నుండి వచ్చిన వాడిని. చదువుకోలేదు, సంస్కారం తెలియదు, మాట్లాడడం తెలియదు, పెద్దలు కనిపిస్తే నమస్కారం పెట్టడం కూడా తెలియని వాడిని. అలాంటి వాడిని ఈ సినిమా ప్రపంచం నన్ను ఒక మనిషిని చేసింది, నటుడుగా తీర్చిదిద్దింది, అక్కినేని నాగేశ్వరరావుగా నిలబెట్టింది. పెద్దల సహవాసం, సత్సాంగత్యంతోనే నేను ఎన్నో నేర్చుకున్నాను, జీవితం తెలుసుకోగలిగాను. మట్టి ముద్ద లాంటి నాకు ఎందరెందరో మహనీయులు ఒక రూపం ఇచ్చారు. విభిన్నమైన పాత్రలు ధరింపజేసి నటునిగా నిలబడడానికి అవకాశాలు కల్పించారు. ధరించిన పాత్రలు కూడా గురువులై నాకు పాఠాలు చెప్పాయి. అయితే క్రమేణా పాత్రల్ని ఎన్నికలు చేసుకునే స్థితికి వచ్చాను. నేను చేయగలననుకున్న పాత్రల్ని, చేయదగ్గ పాత్రల్ని ధరించాను. ఆ స్థితిలో ఎన్నో పాత్రలు నిరాకరించవలసి వచ్చింది. అప్పుడు పెద్దల ఆగ్రహానికి తెప్పించవలసి వచ్చింది. మొదటి నుంచి నన్ను నేను ఎంతగానో ప్రోత్సహించి నా భవిష్యత్తుకి బాటలు వేసిన నిర్మాతల మాట నేను ఎందుకు కాదన్నాను? ఎందుకు ఆ పాత్రలు అంగీకరించలేదు? వారి మనస్తాపం కలిగించేలాగా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చింది? ఈ ప్రశ్నల వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. పాత్రధారణ విషయంలో నాకు నేనుగా ఆలోచించుకుని, విశ్లేషించుకుని చేసుకున్న ఆ నిర్ణయాలు నా మనసును చెప్పినవి, అంతరాత్మ బోధించినవి. నటుడిగా రాణించడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొన్నాను, ఎన్నెన్నో విమర్శలు తట్టుకున్నాను. కొన్ని పాత్రలు ధరించే అర్హత నాకు లేదని కొందరు పెద్దలన్నా అదొక ఛాలెంజ్గా తీసుకుని కష్టించి కృషి చేశాను. ధరించిన పాత్రలకు ఎంతవరకు న్యాయం చేశానో తెలియదు, కానీ వాటిని చెడగొట్టలేదు. ఈ నా నట జీవిత సాగరంలో లేచిపడిన తరంగాలు, సుడిగాలులు, అల్లకల్లోలాలు గురించి చర్చించటమే ఈ పుస్తకం. సినిమా నటుడు ఎదుర్కొనే స్థితిగతులు చెప్పాలనే ఈ పుస్తకం. భవిష్యత్తులో ఎందరెందరో నటీనటులు రాబోతున్నారు. వాళ్ళలోని ఏ ఒక్కరికైనా ఈ పుస్తకం స్ఫూర్తి కలిగించితే చాలు, నేను సంతోషిస్తాను. బెజవాడ రైల్వే స్టేషన్. మా ఎక్సెల్సియర్స్ నాటక బృందం తెనాలిలో నాటకం ప్రదర్శించి బెజవాడ వచ్చి గుడివాడ వెళ్ళడానికి ప్లాట్ఫారం మీద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, కేరింతలాడుకుంటూ బండి కోసం నిరీక్షిస్తున్నాం. బండి వచ్చింది, ఆగింది. ఎక్కడో దగ్గరే మేము కూర్చోవడానికి అడావుడి పడుతున్న సమయంలో ఫస్ట్ క్లాస్లో కూర్చున్న ఒక వ్యక్తి కళ్ళు నా మీద పడ్డాయి. నేను ఆయన్ని చూశాను. విశాలమైన ముఖం, బట్టతల, కళ్ళజోడుతో నిగనిగలాడుతున్నాడు. హిందీ సినిమాలు చూసేవాడిని గనక ఆయన్ని చూడగానే సినిమాల్లో తండ్రి వేషాలు వేయడానికే బాగుంటారే అనిపించింది నా ఊహకి. నా వైపు ఆయన కూడా పరిశీలనగా చూస్తున్నారెందుకో. దగ్గరికి పిలిచారు. ఏ ఊరని అడిగారు. ఏం చేస్తుంటావని అడిగారు. నాటకాల్లో ఆడవేషాలు వేస్తానని చెప్పాను. సినిమాల్లో వేస్తావా అని ఆయన అడగడం, నేను ఆనందపడుతూ ఓ అనడం, నా వివరాలు తెలుసుకోవడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఆయన ఎవరో కాదు. అలా ఎందుకు అడిగారో తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఆయన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య గారని. నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాలో శ్రీరామచంద్రుని పాత్రని చూస్తున్నారని నాకేం తెలుసు? ఆ కాసేపట్లోనే ఆ రైల్వే ప్లాట్ఫారం మీదనే నన్ను శ్రీరాముడిగా ఊహించుకొని ఉన్న ఆయన మేధాశక్తి ఎంతటి అపారమైనది. ఆ క్షణాలు నా భవిష్యత్తును ఊహించుకున్న క్షణాలు. నేను ఒక నటుడిగా రూపొంది ఎందరి హృదయాల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకుంటానని జోస్యం చెప్పిన క్షణాలు. నాకెప్పుడు అనిపిస్తుంది, అలా బలరామయ్య గారు నన్ను ఆ సమయంలో చూడకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో. ఆ సమయం ఆయన పక్కవారితో మాట్లాడుతూనో పేపర్ చదువుకుంటూనో ఉంటే, ఆయన దృష్టి నా మీద పడకుండా ఉంటే, నేను నా బండెక్కి ఏ మూలో కూర్చుని ఉండేవాడిని. అప్పుడు శ్రీరాముడి పాత్ర వచ్చేదా? అసలు సినిమాల్లోకి వచ్చి ఉండేవాడినా? భవిష్యత్ నిర్ణయం ఇలా ఉంది కాబట్టి అప్పుడు అలా జరిగింది. విచిత్రం. అందుకే ఆ సందర్భం, ఆ సమయం నా జీవితంలో మధురమైనదని, అత్యంత మహనీయమైనదని చెప్తూ ఉంటాను. నా జీవితాన్ని మార్చి నాకు ఒక రూపాన్ని ప్రతిష్ఠించిన ఆ శుభ సందర్భానికి నిరంతరం కృతజ్ఞుణ్ణి. అయితే ఆదిలోనే హంసబాదు అన్నట్లు తొలి అవకాశంలోనే సమస్యలు లేచాయి. సినిమా ఉత్సాహం నాకుంది, మాకంటే మా అన్నగారు రామబ్రహ్మం గారికి ఉంది. అంతకుముందే ఆయన ధర్మపతి సినిమాలో బాలనటుడి వేషం ఉందంటే నన్ను కొల్హాపూర్ పంపించారు. ఆ అవకాశం ఎలా వచ్చిందో నాకు తెలియదు. నాకు అప్పుడు 14 ఏళ్ళు.
నాటకాల్లో వేయడం ఆరంభమైంది. ఏమాత్రం లోకజ్ఞానం లేదు. ఆ సినిమాకి నాబోటి వాళ్లే కొందరు పిల్లలు వచ్చారు. వాళ్లతో ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. నాదేం పెద్ద వేషం కాదు. పిల్లలతో పాటు నేను ఒక దృశ్యంలో కనిపించాను. అంతే. అది అక్కడ ఆగిపోయింది. సీతారామజననంలో ముఖ్య పాత్ర అలాంటిది కాదు. అప్పటికి నేను నాటకాల్లో ముఖ్యమైన స్త్రీ పాత్రలు వేస్తున్నాను. నేను సినిమాలకు వెళ్ళిపోతే మా సంస్థ ప్రదర్శిస్తున్న నాటకాలు ఆగిపోతాయి. అదీ కాకుండా నాటకాల్లో ఆడవేషాలు వేస్తున్నాడుగా, సినిమాలో ఈ మగ వేషం వేస్తే ఎలా ఉంటాడో, బాగా లేకపోతే మళ్ళీ వేషం ఎవరిస్తారు? రెంటికి చెడ్డ రేవడి సామెతలాగా తయారవుతాడేమో. ఇవి మా పెద్దల సందేహాలు. మీరు ఆలోచించుకొని నిర్ణయం చేసుకోండి అన్నారు బలరామయ్య గారు. నేను సందిగ్ధంలో పడ్డాను. దానంతటిగా వచ్చిన అవకాశం తలుపు తట్టింది. తలుపు తీసి లోనకి రానడమా, అలా వెనక్కి పంపించేయడమా? ప్రసిద్ధుడైన మేకప్ మెన్ మంగయ్య గారు నా శ్రేయోభిలాషి. నాటకాల్లో అప్పుడప్పుడు వచ్చి మేకప్ చేసేవారు. ఆయన నా సమస్యకి పరిష్కారం చెప్పారు. నువ్వుగా ప్రయత్నించలేదు. బలరామయ్య గారు అంతటి వాడు స్వయంగా వచ్చి అడుగుతున్నారు. ఈ సినిమా తర్వాత వేషాలు రాలేదనుకో, నష్టం ఏమీ లేదు. మళ్ళీ నాటకాలు ఆడుకోవచ్చు. కొన్నాళ్ళకి నీ గొంతులో మార్పు వస్తుంది. అప్పుడు ఆడవేషాలు ఏం వేస్తావు? మగవేషాలు వేసుకోవచ్చు. అంచేత ఈ వేషం వేయడానికి ఆలోచించకు. మంచి అవకాశం అన్నారు మంగయ్య గారు. ఆయన అనుభవశాలి. ఆయన మీద నాకు ఎంతో గౌరవం. ఆయన మాట ప్రకారం సరే అనుకున్నాను. సశేషం.